ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారికి ఈ రోజున జీవితంలో చక్కటి శుభపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మంచి అనుకూలమైన రోజు కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులను ప్రారంభించడానికి అనువైన కాలంగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కెరియర్కి సంబంధించిన ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి మంచి యోగదాయకమైన రోజు అవుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారపరమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి. రోజంతా ఉత్సాహకరంగా పనిచేస్తారు. పని మీద పని పెరిగినప్పటికీ అలుపు లేకుండా వర్క్ని కంప్లీట్ చేస్తారు. పై అధికారులతో కలిసి మీరు చేసే చర్చలు బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపారస్తులకు రొటేషన్లు చక్కగా లాభిస్తాయి. క్రయ విక్రయాలకు ఎటువంటి లోటు ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ రంగ సంస్థల వారికి, రాజకీయ నాయకులకు, చిన్నపిల్లలకు, గృహిణులకు ఈ రోజు కాలం చక్కగా కలిసి వస్తుంది. కొత్త స్నేహితులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నవారు తిరిగి దగ్గరవుతారు. బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటిల్లపాది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. శుభకార్యాలను జరిపిస్తారు. పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట రంగు నీలం రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.